హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ. సో ఈరోజు మనం కమ్మటి పప్పుచారు ఎలా కాసుకోవాలో చూసేద్దాం. ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు ఈక్వల్ టు 150 గ్రామ్స్ కందిపప్పుని వాష్ చేసుకుని అదే గ్లాస్తో 2.5 గ్లాసెస్ వాటర్ పోసుకుని కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకొక పక్క ఒక గ్లాస్ వాటర్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఉడకబెట్టుకుంటున్నాను. మనం కందిపప్పుని కుక్కర్లో పెట్టుకున్నాం కదా, 6 to 7 విజిల్స్ ఇలా వస్తే సరిపోతుంది. మన కుక్కర్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఈలోపు వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. ఒక 2 చిల్లీస్, 2 టొమాటోస్ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక ములక్కాయ, ఇంకా 4 చిన్న ఉల్లిపాయలు. కుక్కర్ నేనైతే ఫ్లిప్ ఆన్ వాడుతున్నాను. ఈ ప్రెషర్ నాబ్ అన్నది కిందకి వెళ్ళింది కదా, ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసేసుకుని పప్పు ఉడికిందో లేదో చూసుకుందాము. ఇలా ఉడకపెట్టుకున్న పప్పుని పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. స్లోగా ఇలా మెదుపుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా నేను మెదుపుకున్నాను. పప్పుని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇందాక కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని 1.5 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం ఒక గరిటెతో మిక్స్ చేసుకుందాము. 10 to 15 మినిట్స్ ఈ చారు కాగిన తర్వాత ఇందాక మనం కాసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఈ చారుని ఒక 20 మినిట్స్ సిమ్లోనే మరగనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టకండి, ఇలా ఓపెన్గానే సిమ్లో మరగనివ్వాలి. మీరు ఫ్లేమ్ హైలో కానీ మీడియంలో కానీ పెట్టినట్లయితే చారు పొంగిపోతాయండి. సిమ్లోనే ఇలా స్లోగా మరగనివ్వాలి. మనం చారులో వేసుకున్న ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పప్పుచారులో ములక్కాయ వేయడం వల్ల, కొత్తిమీర వేయడం వల్ల పప్పుచారుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక 15 to 20 మినిట్స్కి మనం వేసుకున్న ములక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు కంప్లీట్గా కుక్ అయిపోతాయండి. ఇక చారు మనకు కావాల్సిన చిక్కదనం వచ్చేదాకా పొయ్యి మీద ఉంచుకుని దించేసుకోవడమే. మరీ చిక్కగా అయిపోతే పప్పుచారు బాగోదండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. మన పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ చారుకి మనం తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు ఒక 4, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 4-5 మెంతులు. పప్పులో కానీ చారులో కానీ ఇలా మెంతులు వేస్తే బాగుంటుందండి. కొద్దిగా పసుపు, ఎండుమిరపకాయలు ఇలా సగానికి తుంచి వేయాలండి. కొద్దిగా ఇంగువ. ఈ తాలింపు మొత్తం వేగి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక కొద్దిగా కరివేపాకు వేసి ఈ తాలింపుని చారులో వేసి మిక్స్ చేసుకోవడమే అండి. చూసారు కదా, ఈ పప్పుచారు చేయడం చాలా ఈజీ అండి. మీరు కూడా నేను చూపించిన విధంగా ఇలా పప్పుచారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ డూ వాచ్ ఆల్ మై వీడియోస్ అండ్ షార్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.